రేపు రిలీజ్ అవబోయే 28 ఇయర్స్ లేటర్ ఫిలిం లవర్స్ కి ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ లిస్ట్ లో ఒకటి. ఆఫ్ కోర్స్ జాంబీ థ్రిల్లర్ జానర్ నచ్చే వాళ్ళకి అండ్ ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కూడా. బట్ ఇవేమీ తెలియని వాళ్ళకి అసలు 28 ఇయర్స్ లేటర్ అంటే ఏంటి, ఇది ఒక సీక్వెలా త్రీక్వెలా అనే ఎలాంటి ఐడియా కూడా లేని వాళ్ళకి అసలు నిజంగా 28 ఇయర్స్ లేటర్ ఏం జరిగింది, ఆ జరిగిన స్టోరీ తెలియకపోయినా ఆ పాత ఫిలిమ్స్ చూడకుండా డైరెక్ట్ గా ఈ కొత్త ఫిలిం చూస్తే ఏమైనా అర్థమవుతుందా, జాంబీ థ్రిల్లరే కదా అని మీకు అనిపించవచ్చు. అదర్ జాంబీ ఫిలిమ్స్ లా కాకుండా ఈ ఫ్రాంచైజ్ కి, ఆ వైరస్ కి, ఆ కాన్సెప్ట్ కి ఉన్నదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఆ వరల్డ్ లోకి, స్టోరీలోకి మీరు ఎంటర్ అవ్వాలంటే గతంలో జరిగిన స్టోరీ అదే ఆ ఫిలిమ్స్ పక్కగా చూడాల్సిందే. లేదంటే ఈ వైరస్, ఈ జాంబీ కాన్సెప్ట్ అనేది అంత ఫాస్ట్ గా మీకు అర్థం కాదు. ఈ వరల్డ్ బిల్డింగ్ లోకి మీరు ఎంటర్ అవ్వాలన్నా కూడా చాలా టైం పట్టేస్తుంది. ఈ లోపు ఫిలిం కూడా అయిపోవచ్చు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనే ఫీల్ కూడా రావచ్చు. ఎనీవే, మీరు ఇంతకు ముందు ఆ ఓల్డ్ ఫిలిమ్స్ చూసేసిన ఒకసారి రీక్యాప్ గా ఈ వీడియో పక్కగా మీకు యూజ్ అవ్వచ్చు. జరిగిన స్టోరీ అంతా కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ముందుగా 28 డేస్ లేటర్. కేంబ్రిడ్జ్ ల్యాబ్లోని కొన్ని చింపాంజీస్ని బంధించి అక్కడ కొన్ని వైలెంట్ సీన్స్ని అయితే ఆ చింపాంజీస్కి చూపిస్తూ కొన్ని ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు ఆ ల్యాబ్లోని. అయితే అక్కడికి కొంతమంది యానిమల్ యాక్టివిటీస్ట్ వచ్చి ఆ చింపాంజీస్ని రిలీజ్ చేద్దాం అనుకుంటారు, ఎందుకంటే టార్చర్ చేస్తున్నారేమో అని చెప్పి. బట్ ఆ ల్యాబ్లో ఉన్న వాళ్ళు వార్న్ చేస్తారు, ఆ చింపాంజీస్ వైరస్ని క్యారీ చేస్తున్నాయి, వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇక్కడ ఉంచాం కాబట్టి రిలీజ్ చేయొద్దు అని చెప్పి. అయినా వీళ్ళు గొడవ చేసి వాటిని రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ అవ్వగానే ఆ చింప్స్ అక్కడ ఉన్న వాళ్ళని కరవగానే వాళ్ళు జాంబీస్గా మారుతారు. ఆ విధంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ ఫిలిమ్స్లోని జాంబీస్ చాలా స్పీడ్గా పరిగెట్టగలుగుతాయి అండ్ కరవగానే ఫాస్ట్గా ఇన్ఫెక్ట్ అయిపోయి జాంబీగా మారిపోతారు అనమాట. సో ఈ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యి 28 డేస్ తర్వాత హాస్పిటల్లోని కిలియన్ మర్ఫీ జిమ్ కోమా నుండి లెగుస్తాడు. అతను కొరియర్స్లో పనిచేసేవాడు. యాక్సిడెంట్ ద్వారా ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో కోమా నుండి బయటికి రాగానే ఆ హాస్పిటల్లో ఎవరు ఉండరు. లెగిచి బయటకు వచ్చేసరికి మొత్తం బ్రిటన్ అంతా కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోయి చాలా మంది చనిపోయారని తెలుసుకుంటాడు అనమాట. ఆ విధంగా తను ఒక చర్చ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడున్న ప్రీస్ట్ తో పాటు చాలా మంది అతన్ని వెంబడిస్తారు. వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళే. సో అలా వెళ్తున్న జిమ్ కి ఇద్దరు సర్వైవర్స్ హెల్ప్ చేస్తారు, ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. సో అప్పుడు వాళ్ళు చెప్పేది నైట్ టైం అసలు కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే నైట్ టైం వాళ్ళని మనం ఎదిరించలేం, ఓన్లీ లైట్ టైం మాత్రమే మనం ట్రావెల్ చేయాలని చెప్తారు. అండ్ అక్కడున్న ఫుడ్ సోర్సెస్ అన్నీ కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ జిమ్ వాళ్ళ పేరెంట్స్ని ఎలా అయినా సరే మీట్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి నా హెల్ప్ పక్కాగా కావాలి, దాంతోపాటు వాళ్ళు ఇంకా బ్రతికున్నారని నమ్ముతాడు అనమాట. సో ఆ విధంగా తన దగ్గరలో ఉన్న ఇంటికి వీళ్ళు ట్రావెల్ చేస్తారు. బట్ జిమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, తన ఫోటోని చేతిలో పట్టుకొని. సో వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడానికి ట్రై చేస్తారనమాట. సో నైట్ టైం మాత్రం లైట్స్ ఆన్ చేయకూడదు అనే రూల్స్ కూడా జిమ్కి చెప్పినప్పటికీ అక్కడ ప్రొజెక్టర్ని ఆన్ చేస్తాడు. ఆ లైట్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా తన ఇంట్లోకి అమాంతం రాగానే ఆ అటాక్ లో మార్క్ ని కరుస్తారు. బట్ మార్క్ మారే ముందే సెలీనా అతన్ని చంపేస్తుంది అనమాట. ప్రతి జాంబీ వరల్డ్ లో కూడా ఇది సహజం. కాకపోతే ఈ ఫిలిమ్స్ లో కరిచిన వెంటనే చాలా ఫాస్ట్ గా మారిపోతారు కాబట్టి చాలా రిస్క్ అనమాట. అలా వెళ్తున్న వీళ్ళిద్దరికి ఒక అపార్ట్మెంట్లోని లైట్ సిగ్నల్ కనిపిస్తుంది. సో ఆ అపార్ట్మెంట్లోకి వెళ్దాం అనుకునేసరికి చాలా జాంబీస్ కూడా ఉంటాయి. బట్ ఫ్రాంక్ అనే పర్సన్ వాళ్ళిద్దరిని కూడా సేవ్ చేసి తన ఇంట్లోకి తీసుకువెళ్తాడు. తన కూతురు హ్యానాని కూడా పరిచయం చేస్తాడు. మార్నింగ్ అవగానే ఫ్రాంక్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అక్కడ ఉండడానికి వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ రోజులు స్టే చేయలేం, రెయిన్ కూడా పడట్లేదు కాబట్టి మనం మూవ్ అవ్వాలి. రేడియోలోని ఒక వైరస్ లేని అవుట్ పోస్ట్ ఉంది, అక్కడ చాలా మంది సోల్జర్స్ ఉన్నారు కాబట్టి ఆ సేఫ్ ప్లేస్ కి వెళ్ళాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీళ్ళకి. తన కూతురుతో తను ఒంటరిగా వెళ్ళలేడు కాబట్టి ఎవరైనా హెల్ప్ కి వస్తారనే ఆ లైట్ సిగ్నల్స్ ఇచ్చాడనమాట నైట్ టైం. ఎనీవే వీళ్ళందరూ కూడా బయలుదేరుతారు. బట్ బ్రిడ్జ్ కింద నుండి ట్రావెల్ చేసినప్పుడు కంప్లీట్ గా చీకటిగా ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా యాక్సిడెంట్స్ తోటి మొత్తం డ్యామేజ్ ఉంటుంది. అలా వెళ్తున్న వీళ్ళ కార్ అయితే మాత్రం పంక్చర్ అవుతుంది. ఆ టైర్ మార్చేలోపే చాలా మంది ఇన్ఫెక్టెడ్ జాంబీస్ కూడా అక్కడ అటాక్ చేయడానికి వస్తారు. మొత్తానికి తప్పించుకుని దగ్గరలో ఉన్న గ్రోసరీ స్టోర్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లై అంతా కూడా కార్ లో ఫిల్ చేసుకుని ఒక సేఫ్ ప్లేస్ లో కూర్చొని తింటారనమాట. కాసేపు అక్కడే రెస్ట్ తీసుకుని తర్వాత ట్రావెల్ చేద్దామని అనుకుంటారనమాట. సో మొత్తానికి వీళ్ళ నలుగురు మధ్య ఒక స్పెషల్ బాండ్ కూడా ఉంటుంది. అయితే మొత్తానికి వీళ్ళు అనుకున్నట్టే ఆ మ్యాప్లో ఆ అవుట్ పోస్ట్ యొక్క లొకేషన్ దగ్గరికి వచ్చేస్తారు. కానీ అక్కడ ఎవరు కూడా ఉండరు, ఎవరు రెస్పాండ్ అవ్వరు. దాంతో ఫ్రాంక్ చాలా చిరాకు పడతాడు. ఆ పైనున్న ఒక బాడీ బ్లడ్ డ్రాప్ అయితే తన కంట్లో పడుతుంది. వెంటనే తను ఇన్ఫెక్ట్ అయిపోతాడు. అక్కడున్న సోల్జర్స్ అతన్ని షూట్ చేసేస్తారు. ఈ ప్లేస్ లో చాలా మంది సోల్జర్స్ గార్డ్స్ గా ఉన్నారు. వాళ్ళకు ఒక టీమ్ అండ్ మేజర్ కూడా ఉన్నాడు అనమాట. అలానే వీళ్ళు ఇక్కడ ఒక ఇన్ఫెక్టెడ్ ని కూడా కట్టేసి ఉంచారనమాట, ఎందుకంటే ప్రయోగించడానికి, దాని నుండి వీళ్ళు ఏదైనా కొంత నేర్చుకోవడానికి. మొత్తానికి వీళ్ళు హ్యాపీగా డిన్నర్ చేస్తున్న నైట్ టైంలోనే అటాక్ మొదలవుతుందన్నమాట. చుట్టూ ఫెన్సింగ్ అండ్ చాలా మంది గార్డ్స్ ఉండడం వలన ఆ జాంబీస్ ని చంపేస్తారు. కానీ అప్పటి వరకు నార్మల్ గా ఉన్న ఈ సిచ్యువేషన్, ఈ సోల్జర్స్, ఈ మేజర్ వీళ్ళందరి ప్లాన్ అనేది రివీల్ అవుతుంది.
ఫ్రాంక్ కూతురు హ్యానాని అండ్ సెలెనాని ఇద్దరిని కూడా జిమ్ నుండి దూరం చేస్తారు. అప్పుడే మేజర్ చెప్తాడు, హోప్స్ కోల్పోయిన ఈ సోల్జర్స్ కి ఉమెన్ ని ఇస్తానని ప్రామిస్ చేశాను, అప్పుడే మళ్ళీ పాపులేషన్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు అని అతని ప్లాన్ ని వివరిస్తాడనమాట. అందుకని ఈ అవుట్ పోస్ట్ యొక్క లొకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ని రేడియోస్ లో పంపిస్తున్నాను, ఎవరైనా ఈ విధంగా వచ్చి వాళ్ళ బెయిట్ లో ఇరుక్కుంటారని చెప్పి. మొత్తానికి జిమ్ తో పాటు ఇంకొక పర్సన్ కూడా ఇరుక్కున్నాడు. వాళ్ళిద్దరిని కూడా షూట్ చేసేయడానికి పట్టుకు వెళ్తారు. కానీ అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ లోని జిమ్ మొత్తానికి తప్పించుకుంటాడు అనమాట. తప్పించుకున్న జిమ్ ప్రతి ఒక్కరిని కూడా క్రూరంగా చంపుతాడనమాట. అలా క్రూరంగా చంపుతున్న జిమ్ నిజంగా ఇన్ఫెక్ట్ అయిన జాంబీ అని చెప్పి సెలెనా కూడా భయపడిపోతుంది ఒక క్షణంలో. మొత్తానికి హ్యానా అండ్ సెలెనా, జిమ్ వీళ్ళ ముగ్గురు కూడా సర్వైవ్ అయిపోతారు. అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారు, ఇంక్లూడింగ్ మేజర్. మొత్తానికి వీళ్ళు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పి ఒక పెద్ద సిగ్నల్ని కూడా తయారు చేస్తారు. ఆ విధంగా ఫిలిం ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత 28 వీక్స్ లేటర్ ఈ స్టోరీలోని ఇనిషియల్ వైరస్ అవుట్ బ్రేక్ అయిన తర్వాత డొనాల్డ్ అండ్ తన వైఫ్ ఐలిస్ కలిసి దాంతోపాటు నలుగురు సర్వైవర్స్ ఒక కాటేజ్ లోని సర్వైవ్ అవుతూ ఉంటారనమాట. అండ్ డొనాల్డ్ కి తన వైఫ్ కి ఒక బాబు అండ్ ఒక పాప ఉన్నారు. వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు కాబట్టి వైరస్ అవుట్ బ్రేక్ కి దూరంగా ఉన్నారనమాట. ఎనీవే వీళ్ళు ఇక్కడ సేఫ్ గా తింటున్న టైంలో ఒక బాబు అరుపు వినిపిస్తుంది అనమాట. ఆ బాబుని లోపలికి చేరదీస్తారు. చాలా మంది నన్ను తరుముకుని వస్తున్నారు, నేను ఎన్నో రోజుల నుండి ఆకలిగా ఉండనని ఆ బాబు తింటున్న టైంలోనే కిచెన్ నుండి ఆ తరుముకొచ్చిన ఆ జాంబీస్ అందరూ కూడా బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి చాలా మందిని కరిచేస్తారు. డొనాల్డ్ పారిపోవడానికి తన వైఫ్ ని కూడా పిలుస్తాడు, కానీ తను సేవ్ చేయడానికి ఆ బాబు ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ చాలా మంది జాంబీస్ ఉంటారు కాబట్టి డొనాల్డ్ తన బాబుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలేసి పారిపోతాడనమాట. ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు, ఒక్క డొనాల్డ్ మాత్రమే ఆ బోట్ లో తప్పించుకుని పారిపోగలుగుతాడు. సో 28 వీక్స్ లేటర్ ఇన్ఫెక్ట్ అయిన జాంబీస్ ఆకలితోటి మరణిస్తాయి. సో ఈ ప్రపంచంలోని జాంబీస్ ఎక్స్పైర్ అయిపోతాయి కూడా స్కెలిటన్స్ గా. ఆ విధంగా వైరస్ కి గురైన వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత యుఎస్ హెల్ప్ తోటి నేటో ఫోర్సెస్ ఇంగ్లాండ్ యొక్క కంట్రోల్ ని తీసుకుని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ కొత్త అరైవల్స్ కూడా మళ్ళీ కంట్రీకి తిరిగి వస్తారనమాట. అందులోని డొనాల్డ్ యొక్క బాబు అండ్ కూతురు కూడా ఈ కంట్రీకి మళ్ళీ తిరిగి వస్తారు. బట్ యుఎస్ మిలిటరీ హెల్ప్ తోటి కంప్లీట్ గా సేఫ్ జోన్స్ గా మార్చి ఈ ఇంగ్లాండ్ ని రీబిల్డ్ చేస్తున్న టైంలోని ఈ కొత్త అరైవల్స్ కోసం మెడికల్, దాంతోపాటు 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ, వాటర్, దాంతోపాటు గ్రోసరీ స్టోర్ అన్ని కూడా సదుపాయాలు ఉండేలాగా చూసుకుంటున్నారు. ఈవెన్ పబ్ కూడా. బట్ సేఫ్ కానీ కొన్ని జోన్స్ కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్ లోకి ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి కూడా వీళ్ళు రూల్స్ పెడతారు. డొనాల్డ్ తన కొడుకు యాండీకి తన కూతురు టామీకి వాళ్ళ అమ్మ గురించి అబద్ధం చెప్తాడు. అంటే కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ తను సేవ్ చేయలేకపోయాను, చనిపోయింది, మొత్తం తినేసే జాంబీస్ అని చెప్తాడు. బట్ టామీ అండ్ యాండీ వాళ్ళ ఫాదర్ వర్క్కి వెళ్ళగానే ఆ సేఫ్ జోన్ దాటి వాళ్ళ పాత ఇంటికి వెళ్దామని అనుకుంటారు వాళ్ళ అమ్మ ఫోటో కోసం. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు కూడా ఇన్ఫెక్ట్ అయిన జాంబీస్ లేరు, మొత్తం అంతా కూడా యానిమల్సే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఆ విధంగా సేఫ్గా వీళ్ళు వెళ్తారు. కానీ డాయల్ అనే ఒక స్నైపర్ వీళ్ళిద్దరూ కూడా ఆ సేఫ్ జోన్ దాటి వెళ్ళడాన్ని అబ్జర్వ్ చేస్తాడు. మొత్తానికి వీళ్ళు వాళ్ళ ఇంటి వరకు వెళ్ళగలుగుతారు. అక్కడ వీళ్ళకి తెలిసింది వాళ్ళ అమ్మ చనిపోలేదు, బ్రతికే ఉందని. బట్ వాళ్ళ అమ్మని క్వారంటైన్ జోన్లోని టెస్ట్ చేయాలని చెప్పి యుఎస్ ఆర్మీ మెడికల్ ఆఫీసర్ అయిన స్కార్లెట్ అయితే ఆమెని టెస్ట్ చేస్తుంది. ఆమె నిజానికి జాంబీస్ యొక్క బైట్ కి గురైంది, అయినప్పటికీ ఆమె వైరస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ కూడా పొందలేదు. సో యుఎస్ జనరల్ స్టోన్ ఆమెని చంపేద్దామని అంటాడు. కానీ స్కార్లెట్ ఆమె మీద కొన్ని టెస్టులు చేయాలి. అదర్ బ్లడ్స్ లా కాకుండా ఈమె బ్లడ్ లోని వైరస్ తో ఫైట్ చేసే లాంటి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈమె బ్లడ్ తోటి మనం క్యూర్ ని కూడా ప్రయత్నించవచ్చు, కనిపెట్టచ్చు, కాబట్టి కాస్త టెస్టులు చేయాలని చెప్పినా అతను వినడు. కానీ ఈలోపు డొనాల్డ్ తన వైఫ్ ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. తను ఇక్కడ మెయింటెనెన్స్ లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రతి రూమ్ కి కూడా తనకి కూడా యాక్సెస్ ఉంటుంది. తన వైఫ్ కి వదిలేసి వచ్చినందుకు క్షమించని చెప్పి బ్రతిమలాడుతాడు. బట్ ఎప్పటి నుండో ఒక్క ప్లేస్లో ఉండడం వలన తన వైఫ్ ఒక ట్రామాకి గురైంది. సో తనని క్షమించేసా అని చెప్తుంది. ఇద్దరు కూడా కిస్ చేసుకుంటారు. ఇందులోపే డొనాల్డ్ విపరీతంగా వియర్డ్గా బిహేవ్ చేయడం, ఒక్కసారిగా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతాడు. తను జాంబీగా మారిపోతాడు, తన వైఫ్ని కొరికేస్తాడు. అక్కడ నుండి తప్పించుకుని జాంబీగా మారిన డొనాల్డ్ చాలా మంది సోల్జర్స్ ని కూడా కరిచేసి ఈ వైరస్ ని మళ్ళీ అందరికీ పాకేలాగా చేస్తాడు. యుఎస్ జనరల్ స్టోన్ కోడ్ రెడ్ ని అనౌన్స్ చేస్తాడు. చాలా మంది పీపుల్స్ ని బంకర్ లోని సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పటికే చాలా మంది కూడా ఇన్ఫెక్ట్ అయిపోతారు. బట్ మెడికల్ ఆఫీసర్ స్కార్లెట్ డొనాల్డ్ యొక్క వైఫ్ చనిపోయినప్పటికీ తన కొడుకు అండ్ కూతురులో ఆ డిఎన్ఏ ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలని చెప్పి ఆ పిల్లల దగ్గరికి వెళ్తుంది. మొత్తం వైరస్ అవుట్ బ్రేక్ అంతా కూడా వాళ్ళ చేయి దాటిపోతుంది కాబట్టి గ్రౌండ్ లో ఉన్న ప్రతి పీపుల్స్ ని కూడా షూట్ చేయమని ఆదేశాలు అందిస్తారు స్నైపర్స్ కి. దాంతో ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళని కూడా గ్రౌండ్ లో కనిపించే ప్రతి ఒక్కరిని కూడా షూట్ చేసేస్తారు. బట్ ఆఫీసర్ డాయల్ కి చాలా గిల్ట్ ఫీల్ వస్తుందన్నమాట. అందుకనే ఆగిపోతాడు. పోతే టామీ, యాండీ అండ్ ఈ స్కార్లెట్ తో పాటు మరికొంతమంది సర్వైవ్ అవుతారు. స్నైపర్స్ కాల్స్తున్నారు కాబట్టి ఒక సేఫ్ ప్లేస్ లో ఉంటారు. ఆ సేఫ్ ప్లేస్ కి వచ్చిన డాయల్ నేను ఇక్కడ నుండి తప్పించుకుంటున్నాను, నాతో పాటు వస్తే మనందరం కూడా తప్పించుకోవచ్చు అని వెళ్దాం అనుకుంటాడు. దారిలో కొంతమంది స్నైపర్స్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే
డాయల్ యొక్క ఫ్రెండ్ చెప్పేది ఏంటంటే, నీ స్పాట్ వదిలేసి గ్రౌండ్ జోన్లోకి వెళ్ళి చాలా పెద్ద తప్పుని చేసావు. అర్జెంట్గా నువ్వు 2 minutesలోని ఇంకొక సేఫ్ జోన్లోకి వెళ్ళకపోతే ఆ జోన్ అంతా కూడా ఎక్స్టెర్మినేషన్ ఫైనల్ స్టేజ్లోని బాంబ్స్ పెట్టి లేపేస్తారని చెప్తాడు. ఇక్కడ స్నైపర్స్ అటాక్లోని స్కార్లెట్కి కూడా గాయమవుతుంది. మొత్తానికి ఆ బాంబ్స్ నుండి వీలైతే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ తర్వాత డాయల్ ఫ్రెండ్ చాపర్లో వచ్చి డాయల్ని తీసుకువెళ్ళడానికి చూస్తాడు. కానీ అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నేను తీసుకువెళ్ళానని చెప్తాడు. బట్ వెంటనే అక్కడికి చాలా జాంబీస్ వస్తాయన్నమాట. తన చాపర్ తోటి డాయల్ ఫ్రెండ్ మొత్తం ఆ జాంబీస్ని సగం వరకు చంపగలుగుతాడు. మిగిలిన సగం వీళ్ళని వెంబడిస్తాయి. వీళ్ళందరూ కూడా తప్పించుకొని రోడ్స్లో వెళ్తున్నప్పుడు డాయల్ ఫ్రెండ్ వాకీటాకీలో మళ్ళీ చెప్తాడు, స్టేడియంలోని కాస్త సేఫ్ జోన్లో ఉంది, అక్కడికి వస్తే నేను రిసీవ్ చేసుకుంటా, ఆ పీపుల్స్ని వదిలేయని. పోతే ఇటువైపు రోడ్ మీద బాంబ్స్ వేసినా కూడా మిగిలి ఉన్న జాంబీస్ని చంపడానికి స్పెషల్ టీమ్ డైరెక్ట్గా గ్యాస్ని రిలీజ్ చేస్తారు. గ్యాస్ నుండి తప్పించుకుని వీళ్ళు ఒక కార్లో వెళ్దాం అనుకున్నప్పటికీ ఆ కార్ స్టార్ట్ అవ్వదు. దాంతో డాయల్ కార్ నుండి బయటికి దిగి ఆ కార్ని పుష్ చేస్తున్నప్పుడు ఆ గ్యాస్ రిలీజ్ చేసే టీం అతన్ని ఫైర్ తోటి కాల్ చేస్తారు. ఎందుకంటే గ్రౌండ్లో ఉన్న ఎవరిని కూడా ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా మళ్ళీ టెస్ట్ చేద్దామనే రిస్క్ వాళ్ళు చేయరు. మొత్తం అందరినీ చంపేయడమే కనిపించే వాళ్ళని, అదే వాళ్ళ రూల్. మొత్తానికి స్కార్లెట్, యాండీ అండ్ టామీ ఆ గన్ తీసుకుని సేఫ్గా వెళ్ళడానికి ఒక చీకటిలో ప్రయత్నిస్తారనమాట. అలా చీకటిలో వెళ్తున్న వాళ్ళు ఒక జాంబీకి అటాక్ అవుతారు. ఆ అటాక్లో స్కార్లెట్ చనిపోతుంది. ఆ గన్ని టామీ తీసుకుంటుంది. అక్కడున్న జాంబీ యాండీ మీద కూడా అటాక్ చేసి కరిచేస్తుంది. అలా కరిచింది ఇంకెవరో కాదు, తన ఫాదరే. మొత్తానికి టామీ తన ఫాదర్ని కాల్ చేస్తుంది అనమాట. దాంతోపాటు యాండీ కూడా కరవడం వలన జాంబీగా మారిపోతాడేమో అని చెప్పి వెంటనే అక్కడ నుండి పారిపోతాడు. బట్ టామీ వెంటనే తనని వెంబడించి మనం కలిసే ఉండాలని చెప్తుంది. సో అప్పుడే తెలిసేది ఏంటంటే, సేమ్ తన మదర్ DNA లానే తన బ్లడ్ గ్రూప్లో కూడా ఈ వైరస్తో ఫైట్ చేసే ఎబిలిటీస్ ఉన్నాయి కాబట్టి తన ఫాదర్ జాంబీగా మారి కరిచినా కూడా యాండీకి ఏమీ కాదు. వీళ్ళిద్దరూ కూడా ఆ స్టేడియం దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా చాపర్తో వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా వెళ్తున్న టైంలో ఫిలిం ఎండ్ అవుతుంది. సో వీళ్ళతోటి వైరస్కి క్యూర్ కనుగొన్నారా లేదా, మొత్తం వైరస్ అవుట్ బ్రేక్ అంతా ఆగిపోయిందా, లేదంటే మళ్ళీ కొత్త వైరస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా? ఈసారి 28 years తర్వాత జరిగే స్టోరీలోని ఒక మెడికల్ ల్యాబ్లో సర్వైవ్ అయిన కొంతమంది సర్వైవర్స్ ఈ వైరస్తో కలిసి ఎగ్జిస్ట్ అవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. మరికొంతమంది కల్ట్ టీమ్ని కూడా క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఆ సేఫ్ జోన్ని దాటి వెళ్తే చాలా హారర్స్ని, వైరస్ని కూడా మళ్ళీ ఫేస్ చేస్తారు. ఇలాంటి మూమెంట్స్ అన్నీ కూడా మనం ఈ 28 years later స్టోరీలో రేపు రిలీజ్ అవబోయే ఫిలింలోని చూడబోతున్నాం. యాండీ ద్వారా క్యూర్ వచ్చిందా లేదా, లేదంటే మళ్ళీ వైరస్ కొత్తగా పుట్టుకొచ్చిందా, ఆ కొత్తగా పుట్టుకొచ్చి 28 years తర్వాత ఇప్పుడు ఏమేం మూమెంట్స్ ఈ ప్రపంచంలోని జరగబోతున్నాయి అనేది మనం ఈ ఫిల్మ్లో చూసి తెలుసుకోవాలి. ఈ ఫిల్మ్లో ఈ వైరస్ కాన్సెప్ట్ గురించి ఇంకాస్త కొత్త డీటెయిలింగ్ కూడా ఇస్తారంట. సో మినిమం మీకు ఈ వైరస్ కాన్సెప్ట్, ఈ ప్రపంచం గురించి, జరిగిన స్టోరీ గురించి తెలియాలంటే ప్రీవియస్ ఫిల్మ్స్ పక్కాగా ఈ స్టోరీ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ వైరస్ కాన్సెప్ట్ యొక్క ఆ కొత్త డీటెయిలింగ్ మీకు అర్థం కావాలంటే పోతే ఆ కొత్త డీటెయిలింగ్ తోటి ఈ కాన్సెప్ట్ని 2 partsగా కనెక్ట్ చేసి, అంటే ఇంకొక ఫిలిం కూడా ఉందన్నమాట, 28 years later బోన్ టెంపుల్ అని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవబోతుంది. ఆ ఫిలింతో ఈ ఫ్రాంచైజ్ స్టోరీ అంతా కూడా ఎండ్ అవుతుంది. ఎనీవే, మీకైతే మొత్తానికి రీక్యాప్గా ఈ వీడియో బాగా యూజ్ అయిందని, ఈ ప్రపంచం గురించి, ఆ కాన్సెప్ట్ గురించి, స్టోరీ గురించి అంతా క్లారిటీ వచ్చింది కదా. మరి రేపు రిలీజ్ అవబోయే ఫిలింలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత రివ్యూ కూడా రేపు మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కూడా ఈ ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. పక్కాగా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.